శ్రీ సత్యసాయి జిల్లా ఒడిస్సీలో దారుణం చోటు చేసుకుంది. పిఎస్ కు దగ్గరలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై సుత్తితో దాడి చేశాడు దుండగుడు. అనంతరం లక్ష్మమ్మ ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు గాజులు చైన్ను ఎత్తుకెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న వృద్ధురాలిని స్థానికులు కదిరి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు జరుగుతూ ఉండటంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కేవి లక్ష్మమ్మ అని మా అమ్మ మామ డోర్ కొట్టినారు సార్. డోర్ కొడతాని ఏమో డోర్ ఓపెన్ చేస్తాని తన సుత్తి తీసుకొని వచ్చినాడు. తలపైన ఒకటే ఏటు పెద్దగా వేసినాడు. బ్లడ్ అంతా వచ్చింది, బాగా గాయమైంది సార్. తర్వాత సృహ తప్పి పడిపోయిందామా, వామిటింగ్స్ అయిపోయినాయి, గొంతు నులిమినాడు, పడిపోయింది. ఆమె చేతిలో వచ్చేసి 8 తులాల గాజులు, మెడ చేరి వచ్చేసి 6 తులాలు ఉంది సార్. పీక్కునేసి వెళ్ళిపోయినాడు. ఆమె సృహ తప్పి పడిపోయింది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆమె మెలకు వచ్చి ఫోన్ పక్కన ఉన్నింది. ఒత్తుతానే తన కూతురికి ఫోన్ పోయింది. తన కూతురు అంటే మా మమ్మీ. ఆమెకు ఫోన్ పోతానే ఆమె పోయి చూడడంలోనే చాలా సీరియస్గా ఉంది. తనని అప్పటికి 108కి ఫోన్ చేసి కదిరి ఏరియా హాస్పిటల్కి పిలుచుకొని వచ్చి చికిత్స అందిస్తున్నాం సార్.